హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మన సబ్స్క్రైబ్ అడిగిన రాగి సంగటితోని కాంబినేషన్గా బొమ్మిడాయల పులుసు ఇది కావాలని చెప్పి మన సబ్స్క్రైబ్ అడిగారు. నాకు కూడా తినాలనిపించింది. రాగి సంగటిలోకి బొమ్మిడాయల పులుసు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా అంత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ కావద్దు. ఇది ఎలా అంటే చాలా కొత్తదనంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. పదండి మన కిచెన్లోకి వెళ్దామా. మన కిచెన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇలా ఏంటంటే రాగి సంగటిలోకి బొమ్మిడాయల పులుసు నాకు కూడా తినాలనిపించింది. అందుకనే చాలా వెరైటీగా సూపర్గా చేశాను. ఎలా చేశానో ఒకసారి చూద్దామా. ముందుగా ఏంటంటే బొమ్మిడాయల్ని నీట్గా రెడీ చేసుకోవాలి. అది ఎట్లా అంటే మీద తోలు తీసేసేయాలి. ఈ బొమ్మిడాయలకి ఎప్పుడైనా సరే పొట్ట మొత్తం క్లీన్ చేసేసి మీద తోలంతా ఈ విధంగా నీట్గా తీసేసి అప్పుడు మనం ఏం చేయాలంటే బాగా కడుక్కోవాలి. కడిగి రెడీ చేసి పెట్టుకున్న వాటి మీద ఇప్పుడు కాస్త పసుపు వేసేసి స్పైసీకి తగ్గట్టుగా నేను 3 స్పూన్లు కారం వేసాను. ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 1 స్పూను సాల్టు, కొద్దిగా నూనె కూడా 1 స్పూన్ సరిపోద్ది. ఎందుకంటే ఈ ముక్కలు మొత్తానికి కూడా ఈ కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా పట్టడానికి ఈ నూనె ఏంటంటే సపోర్ట్ ఇస్తుంది అన్నట్టు. ఈ నూనె వల్ల ఈ ముక్కలకి బాగా అతుక్కునేసి ఇది ఊరటానికి బాగా పనిచేస్తుంది. దీన్ని ఒక అరగంట సేపు ఊరబెట్టుకోవాలి. పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి దాంట్లో నిమ్మకాయ కంటే కొద్దిగా ఎక్కువ చింతపండు తీసుకుందాం. చేపల కూర కదా, దీంట్లో కొంచెం ఎక్కువ పనిచేస్తుంది. ఓకేనా. ఇప్పుడు నీళ్ళు పోసేసి దీన్ని ఒక 10 నిమిషాల సేపు అయితే నాననివ్వాలి. అప్పుడు ఏంటంటే మెత్తగా గుజ్జులాగా తయారవుతుంది. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టేసి దాంట్లో ఏంటంటే నూనె వేసే అవసరం లేదు. 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, నల్ల ఆవాలు అవి వేసిన తర్వాత వీటిని బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మంట ఆపేసి తీసేసి రోల్ సిద్ధం చేసి ఆ రోట్లో అదే వేడి మీద పోసి ఒక్కసారి ఈ విధంగా అంటే తొందరగా 1 నిమిషంలోనే ఈ విధంగా పౌడర్ అయిపోద్ది. ఆ వేడి మీద అట్ట నలిగిపోతాయి అన్నట్టు. ఈ విధంగా రోట్లో మనం ఒక్కసారి నూరుతుంటే ఆ స్మెల్ వస్తుంది, ఏమన్నా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అది మాత్రం ఎవరు కూడా మిస్ కాకండి, సూపర్ స్మెల్ వస్తుంది అన్నట్టు. దాన్ని తీసి బౌల్లో వేసి 1 ఇంచి అల్లము, 1 వెల్లుల్లి గడ్డని పైన తోలు తీసి ఆ పాయల్ని అందులో వేసేసి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేయాలి. మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎర్రగడ్డలు, కొంచెం పెద్ద సైజు ఎర్రగడ్డల్ని నేనైతే ఒక 2 తీసుకున్నా. వాటిని ఏంటంటే మధ్యలోకి కట్ చేసి ఒక్కొక్క భాగాన్ని ఈ విధంగా పొట్టుకొని దంచితే ఏంటంటే జారిపోకుండా ఉంటాయి అన్నట్టు. కొద్దిగా లైట్గా అలా పట్టుకునేసి ఈ విధంగా దంచితే జారిపోకుండా ఉంటాయి. కొద్దిగా మెదిగిన తర్వాత ఆ తర్వాత సింపుల్గా మెదిగిపోతాయి. ఓకేనా. ఆ టైప్లో దంచుకుంటే ఏంటంటే ఈ విధంగా రసం వచ్చేదాకా మొత్తం ఈ టైప్లో దంచేసుకోవాలి కచ్చా పచ్చాగా. అప్పుడు అందులోంచి వచ్చే రసం ఉంటుంది చూసారు, ఆ రసంకి ఆ కూరకి అంత టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఆ రసం కావాలి మనకి. మనం మిక్సీకి వేసినా కట్ చేసినా ఏం చేసినా కూడా ఆ రుచి రాదు. ఈ టైప్లో దంచుకోవాలి. టమోటాలను కూడా సేమ్ అంతే. ఇవి కూడా మంచి ఎర్రాటి ఒక 2 కాయల్ని ఇట్లా సగభాగాలుగా చేసి అందులో వేసేసి వీటిని కూడా ఈ విధంగా ఉట్టిగా రుబ్బుకుంటే పేస్ట్ అయిపోతాయి ఇవి. ఓకేనా. ఎందుకంటే మంచి పండ్లు కదా, ఈ విధంగా రుబ్బుకుంటేనే ఈ టైప్లో పేస్ట్ అవుతాయి. ఈ రుబ్బితే వచ్చిన జిగటతోనే ఆ కూరకి అంత రుచి వస్తుంది అన్నట్టు. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తేనే దాని రుచి అర్థమవుతుంది. మిక్సీలకి వాటికి వేస్తే అంత అనిపించదు. రోట్లో మాత్రం అవైలబుల్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ఫ్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటెలు నూనె వేసి 1 స్పూన్ ఆవాలు, అది వేడెక్కనిచ్చి 1 స్పూన్ ఆవాలు వేసి ఒక 3 ఎండుమిరపకాయలని మధ్యలోకి ఇరిసి అందులో వేసేసుకునేసి వీటిని కాస్త అలా అనేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఎర్రగడ్డ ఆనియన్ పేస్ట్ని అందులో వేసేసుకునేసి వీటిని ఏంటంటే కొద్దిగా కలబెట్టి కాసేపు అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు టమోటా పేస్ట్ని అందులో వేసేద్దాం. వేసి కాస్త అలా మిక్స్ చేసి దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఊరబెట్టుకున్న ఆ చేప ముక్కల్ని అందులో వేసేసి కాస్త
కలుపుకుందాం. అది కూడా ఏంటంటే కచ్చా పచ్చగా కలపకూడదు, కొద్దిగా అట్ట తగిలినట్టుగా తిరగేసుకోవాలి. అప్పుడు ఏంటంటే చేపలు చెదిరిపోవు. తోలు తీసున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాల సేపు డమ్ అనగనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ చేప ముక్కల్లోకించి ఉన్న ఆయిల్ పద్ధతి అంతా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. ఈ టైప్లో చూడండి. ఇప్పుడు ఒకసారి మనం ఆ విధంగా తిప్పుకోవాలి తప్ప కలబెట్టకూడదు. అప్పుడు మనం చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకునేసి ఆ చింతపండు పులుసుని జాలి సహాయంతో అందులో పోసుకోవాలి. ఓకేనా. మనం ఏదైతే ఊరబెట్టుకున్నామో ఆ గిన్నెలో కొద్ది నీళ్ళు పోసి అందులో వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకునేసి కాస్త అలా అనుకుందాం. ఓకేనా. కాస్త అలా కలబెట్టి మూత పెట్టి ఇప్పుడు దాదాపు ఒక 10 నిమిషాలు సేపు అయితే ఉడకనివ్వాలి. ఎందుకంటే చేప కదా, ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది చేప, కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. బొమ్మిడాయలు అంటే బొమ్మిడాయలే, అంత బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు మూత తీసి అలా తిప్పి, కానీ గంట పెట్టి ఎక్కువ శాతం కలబెట్టద్దు. ఇందాక మనం నూరి పెట్టుకున్న ఆ పౌడర్ని ఇందులో వేసేసుకుందాం, మసాలా పౌడర్ని. ఓకేనా. అంటే ధనియాలు, ఆవాలు, ఇవన్నీ మెంతులు నూరి పెట్టాం కదా, ఆ పొడి వేసిన తర్వాత కాస్త అనబెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాల దమ్ అనగనివ్వాలి. అప్పుడే ఈ కూరలో ఆ మసాలా ఇనికి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు కాస్త అలా తిప్పుకునేసి మీదకించి కొత్తిమీర చల్లుకుందాం. ఈ విధంగా చల్లిన తర్వాత ఇప్పుడు కూడా కాస్త అలా తిప్పుకుందాం. ఓకేనా. ఈ విధంగా బాండి తిప్పితే ఏంటంటే ముక్క చెదిరిపోకుండా బాగుంటుంది. కానీ ఈ విధంగా తిప్పుతున్నప్పుడు ఆ స్మెల్ అన్నది వస్తుంటుంది, వీధి చివరి వరకు వెళ్తుంది అన్నట్టు. అంత దూరం వెళ్తుంది ఆ స్మెల్, అంత బాగుంటుంది. ఎవరైనా సరే ఖచ్చితంగా అడిగి తీరాల్సింది, ఇవాళ మీ ఇంట్లో ఏం కూర అని. అంత బాగుంటుంది అన్నట్టు. ముక్క కూడా చూడండి సూపర్గా ఉడికింది. పులుసు కూడా మీకు ఎంత అవసరమో అంత ఉంచుకోవాలి. ఓకేనా. ఉంచుకునేసి దాన్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసి రెడీ చేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రాగి సంగట ముద్ద తీసుకునేసి ఈ బొమ్మిడాయల పులుసుని బొమ్మిడాయలతో సహానంలో వేసుకునేసి ఒక్కొక్క ముద్ద తీసుకునేసి ఆ పులుసు అలా బొల్లిచ్చి తింటూ కొద్దిగా చేప ముక్కని నోట్లో పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఏమన్నా